ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు బాటపట్టాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 70 పాయింట్ల డౌన్ అయింది. ఆయిల్ ధరల పెరుగుదల, హర్ముజ్ వద్ద ఉద్రిక్తతల ఎఫెక్ట్ మార్కెట్ పై పడింది. రూపాయి విలువ 35 పైసలు తగ్గింది. డాలర్ తో పోలిస్తే 95.60కి పడిపోయింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు బాటపట్టాయి. సెన్సెక్స్ 200 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ 70 పాయింట్లు డౌన్ అయింది. ఆయిల్ ధరల పెరుగుదల, హార్ముజ్ వద్ద ఉద్రిక్తతల ఎఫెక్ట్ మార్కెట్ పై పడింది. ఇక ఇదే టాపిక్ పై డిస్కస్ చేయడానికి ప్రభు గారు, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు బాట పెట్టినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఎస్కలేషన్ అవుతుంది కదా, యుద్ధం అయిపోద్ది లేదా సీజ్ ఫైర్ లో కంటిన్యూ అవుతుంది, ఈ లోపల చర్చలు నడుస్తాయంటే అది కొంచెం ఎస్కలేషన్ అయింది. ఎందుకంటే మధ్యలో లాస్ట్ టైం అయినప్పుడు కూడా ఆయన మధ్యలో ఉండి ట్రంప్ ఇప్పుడు కాదు మాట్లాడాలని చెప్పి ఉద్దేశంతో మాట్లాడుతున్నారని ఆపారు. అది సీజ్ ఫైర్ చేశారు. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఒకళ్ళు మళ్ళీ మిసైల్ వేసుకోవడం మొదలు పెట్టారు. సో అది ఎక్కడ ఆగేటట్టు కనపడలా. ఎందుకంటే కంటిన్యూగా వాళ్ళు క్రూడ్ ఎక్కువలో అమ్ముకోవాలంటే యుఎస్ ఇలాంటి ఇష్యూస్ ఉండాలి కాబట్టి అది కంటిన్యూ అయ్యేట అనుకున్నాం. సేమ్ సిచ్యుయేషన్ అది, ఎందుకంటే సెటిల్ గానే ఉంది. అది కంటిన్యూస్ గా అట్లా సీజ్ ఫైర్ కంటిన్యూస్ అవుతూనే ఉంటుంది. మధ్యలో ఏదన్నా కావాలంటే ఇప్పుడు ఇట్లా యుద్ధం చేసినప్పుడు క్రూడ్ ఆయిల్ పెంచడం, అందుకే 92 చేంజ్ కి వచ్చి మళ్ళీ 94, 95 అయింది. క్రూడ్ కొంచెం పెరిగింది. అంటే ఎక్కువ పెరగట్లేదు. అది అబ్జర్వ్ చేయండి. క్రూడ్ విపరీతంగా ఇదివరకు పెరిగినట్టు పెరగట్లేదు. అంటే ఎంత జరగాల్సింది జరిగింది. సో ఇప్పుడు చిన్నగా మనకి 90 బిలోకి రావాలి, బట్ 90 దగ్గర స్టేబుల్ అయింది. ఇది అంటే లాంగ్ టర్మ్ చూస్తే 90లో స్టేబుల్ అవుతుందంటే మనకి చాలా నష్టం. ఎందుకంటే ఎక్కువ పెట్టి కొనుక్కోవాలి ఏషియన్ కంట్రీస్. సో ఇదివరకు 60, 70 ఉండేది, ఇప్పుడు 90 దగ్గర యావరేజ్, అంటే యావరేజ్ అక్కడ ట్రేడ్ అవుతోంది. సో అంతకు మించి కిందకి రావట్లేదు. సో 90 అబౌవ్ ఉంటుంది అంటే మనకి ఆ ఎఫెక్ట్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద పడుద్ది కదా. క్రూడ్ ఎక్కువ కొనాలి, మనకి డాలర్స్ రిజర్వ్స్ తగ్గిపోతా ఉంటాయి. సో మెయిన్ ఆ ఎఫెక్ట్ తో కొంచెం మార్కెట్ ఇదిగా ఉంది. సో నిన్న యుఎస్ ఇన్ఫ్లేషన్ వచ్చింది. ఇన్ఫ్లేషన్ దానికి వాళ్ళు అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ వచ్చింది. సో మరి వాళ్ళు నెక్స్ట్ మన ఇన్ఫ్లేషన్ కూడా ఉంది. మన ఇన్ఫ్లేషన్ ఎట్లా అంతగా లేదు లాస్ట్. ఈసారి ఎక్కువ వస్తుందా అనేది, క్రూడ్ పెరిగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటాయి. ప్లస్ 16, 17 యుఎస్ ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఇప్పుడు పెంచుతారనే ఉద్దేశం. సో ఆ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మార్కెట్ వాళ్ళు పెరిగి డౌన్ అవుతున్నారు. మనం ఏమో ఆల్ టైమ్ హైక్ దూరం ఉండి ఇంకా డౌన్ కన్సల్టేషన్ లోనే ఉన్నాం. సో ఇబ్బంది పడుతూనే ఉన్నాం. 8 to 10% మనం ఆల్ టైమ్ హైక్ దూరం ఉన్నాం. వాళ్ళేమో ఫ్రెష్ ఆల్ టైమ్ హై వెళ్ళిపోతూనే ఉన్నారు వాళ్ళు. సో దట్స్ ద డిఫరెన్స్. వాళ్ళు రీట్రేస్మెంట్ అవుతున్నారంటే పర్వాలేదు, బట్ మనకి ఇబ్బంది పడతా ఉన్నాం. మూవ్మెంట్స్ లేవు, కన్సల్టేషన్ మోడ్ లోనే ఉంది. 19 నెలల నుంచి ఇబ్బంది. అంటే 19 నెలలు అంటే దాదాపుగా 1.5 మోర్ దెన్ 1.5 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ అనుకోండి. 2 ఇయర్స్ నుంచి ఇబ్బంది పడుతూనే ఉన్నాం. సో ఇప్పటికైనా ఏదైనా సొల్యూషన్ వస్తుందా అంటే కన్సూప్ మేరలో ఎక్కడ కనపట్లేదు. కన్సల్టేషన్ లోనే ఉండొచ్చు. ఈ సంవత్సరం ఏదన్నా మనకి అక్టోబర్ కి ఏదన్నా మార్పులు వస్తాయా అంటే మార్పులు వచ్చినాయి అనుకోండి, అప్పటికి ఏమైనా మార్కెట్ పుంజుకునే అవకాశం ఉంది. అప్పుడు దాకా కన్సూప్ మేరలో ఎక్కడ పాజిటివ్ కనపట్లేదు, పడట్లేదు. అది గమనించండి. స్మాలర్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ స్మాలర్ క్యాప్ కొంచెం జోష్ లో ఉన్నాయి. అవి ఆల్రెడీ ఎంత ఇదవ్వాలో అంత అయిపోయి మళ్ళీ కన్సల్టేషన్ తీసుకొని చిన్న చిన్నగా పెరుగుతున్నాయి. లార్జ్ క్యాప్ లోనే కొంచెం ఎఫెక్ట్ వస్తుంది. ఎఫ్ఐఎస్ కంటిన్యూ అమ్ముతూనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఆగట్లేదు. నిన్న కూడా 2200 crores అమ్మారు. ఏ రోజు కూడా ప్లస్ లో ఉన్న రోజు అమ్మకుండా ఉండట్లేదు, మైనస్ లో ఉన్న రోజు ఎక్కువ అమ్ముతున్నారు. సో కన్సిస్టెంట్ గా వాళ్ళ ఇది కూడా ఇష్యూ సెటిల్ కావాలి. ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళకి ఏం కావాలో సెటిల్ ఇస్తే వాళ్ళు కూడా వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ ఇష్యూస్ అన్ని ఉన్నాయి కాబట్టి సో ఇబ్బంది పడతా ఉన్నాం మనం. ఇది కంటిన్యూ అవ్వచ్చా అంటే ఆగుతుందా లేదా, ఇప్పట్లో ఆగేటట్టే కనపడలా. స్ట్రెయిట్ ఆఫ్ ఆర్మ్ ఓపెన్ అవ్వాలి, అది ఓపెన్ అవ్వట్లా. ఏషియన్ కంట్రీస్ కూడా ఇబ్బంది. సో ఇవన్నీ కూడా సెటిల్ కావాలి. ఇట్ విల్ టేక్ లాంగర్ టైం అన్నట్టుంది. కన్సల్టేషన్ మోడ్ లోనే మనం, వాలటాలిటీ ఎక్కువ ఉంది కన్సల్టేషన్ మోడ్ లో, బట్ వాలటాలిటీ విపరీతంగా ఉంది. 500, 600 పాయింట్లు నిఫ్టీ హై నుంచి లోకి, లో నుంచి హై కానీ టూ మచ్ కదా. సో ఎక్కువ మంది కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ట్రేడర్స్ కు ఎక్కువ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. అది మెయిన్.
ప్రభు గారు, మరి అదే విధంగా ఈ ఎఫెక్ట్ ఎక్కువ మార్కెట్ పై పడినట్టుగా తెలుస్తోంది. మరి ఇంకో ఆయిల్ ధరలు ఎంతవరకు పెరిగే అవకాశం ఉందంటారు? ఇంకా ఏ ధరలు కూడా పెరిగే అవకాశం ఉందంటారు? ఇప్పటికే ఆల్రెడీ మొత్తం ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ తో కొంచెం కొంచెం చిన్నగా మనం దాదాపుగా 10 రూపాయలు ఆయిల్ పెట్రోల్ పెంచాం. సో యాక్చువల్గా అయితే ఇంకా పెంచాలంటున్నారు. మరి క్రూడ్ పెరిగితే అవి ఇంకా పెరుగుతాయి. ఇప్పుడు ఏదైనా అబ్జర్వ్ చేయండి, ఈ మధ్య కాలంలో దాదాపు నెల రోజుల నుంచి ప్రతి వస్తువు రేటు కూడా పెరిగింది. అన్ని పెరిగినాయి. ఇన్ఫ్లేషన్ పెరిగింది అంటే ప్రతిది పెరిగింది. సామాన్యుడికి నడ్డి విరుస్తుంది గవర్నమెంట్ ఒక రకంగా చూస్తే కంటిన్యూగా. ఎందుకంటే మన డాలర్ రిజర్వ్స్ అయిపోతున్నాయి అని చెప్పి మన గోల్డ్ కొనద్దంటే మనం ప్రైమ్ మినిస్టర్ గారి మాటని చాలా మంది కూడా గోల్డ్ తగ్గించుకొని డాలర్ తగ్గిపోతున్నాయి కాబట్టి గోల్డ్ రిజర్వ్స్ తగ్గించుకున్నారు. గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గుతోంది. సో ఆయన చెప్పిన మాట ఇదేమో. కానీ మరి పెట్రోల్ ఎక్కువ పెట్టి కొనాలంటే మరి సామాన్య జేబులో డబ్బులు మిగిలితేనే కదా వేరే వస్తువుల మీద కొనేది. అదేమో పెట్రోల్ తగ్గినప్పుడేమో మనం తగ్గించట్లేదు, పెరిగినప్పుడేమో విపరీతంగా పెంచుతున్నాం. మరి 120కి వెళ్ళి ఇప్పుడు 93, 95 ఉంది. మరి 120 అప్పుడు మనం ఇది చేయలేదు. ఇప్పుడు చూస్తే ఇబ్బందిగా ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో తగ్గుతున్నప్పుడు తగ్గిస్తూ పెరుగుతున్నప్పుడు పెంచితే అదొక అందం ఉంది. సో పెరిగినప్పుడేమో పెంచుతాం, తగ్గుతున్నప్పుడు తగ్గించాం. మిగతాది ఏమంటే జనరల్ గా బయట మార్కెట్ లో ఉన్న రేట్లన్నీ ఇప్పుడు సపోజ్ సామాన్యుడు ఉపయోగించేవన్నీ కూడా పెంచుతారు. మళ్ళీ తగ్గినప్పుడు తగ్గించారు కదా. సో ఎక్కడ కూడా తగ్గవు. ఒక రేట్ వచ్చిందంటే అంటే ఇన్ఫ్లేషన్ చిన్నగా పెరుగుతోంది. ప్రతి వస్తువు రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇది ఎక్కువ మంది మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ ఎక్కువ ఇండిలో. అందుకనే అందరూ ఇబ్బంది పడుతున్నారు ఒక రకంగా. ఇప్పుడు హోటల్కి వెళ్ళినా ఒకప్పుడున్న హోటల్ రేటుకి ఇప్పుడున్న హోటల్ రేటుకి డిఫరెన్స్ చేయండి. చాలా డిఫరెన్స్. 30-40% పెంచేశారు ఇప్పటికే. మరి ఇంకా ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయకపోతే ఎంతవరకు వెళ్ళచ్చు? అంటే ఇది కనుక కంటిన్యూ ఇట్లానే అవుతే ఓ రకంగా చెప్పలేము. ఇప్పుడు $150 కూడా వెళ్ళొచ్చు. $150 కూడా వెళ్ళాం. మన పరిస్థితి ఏంటి అసలు? సో క్రూడ్ 150 పెట్టి కొనుక్కోవాలంటే పరిస్థితి ఏంటి? సో ఆ ఇబ్బంది ఉంది, ఆ భయం ఉంది. సో మనది రిజర్వ్స్ తగ్గుతున్నాయి, స్ట్రాటజిక్ రిజర్వ్స్ లేవు. ఆ రిజర్వ్స్ లేవు మూలంగా స్టాక్ మార్కెట్ కి సంబంధించి మరి ఇన్వెస్టర్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు మనకి ఇది మంచి అవకాశం. ఇన్వెస్టర్స్ కి భయపడాల్సిన పర్లేదు. నేను చెప్పింది ట్రేడర్స్ కే కొంచెం ఇబ్బంది. గ్యాప్ అప్ అయితే గ్యాప్ డౌన్, గ్యాప్ డౌన్ అయితే గ్యాప్ అప్. బట్ ఇన్వెస్టర్స్ కి మంచి అవకాశం కదా. ఇప్పుడు డౌన్ లో కూడా పెరిగే స్టాక్స్ కొన్ని ఉన్నాయి. బట్ పడే స్టాక్స్, మంచి స్టాక్స్, ఫండమెంటల్ ఉన్న స్టాక్స్ కింద పడుతున్నప్పుడు అలాంటి స్టాక్స్ మనకి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఆ రేట్లు దొరకవు. పడినప్పుడు ఉపయోగించుకోవాలి అంతే. ఎందుకంటే ఈ సంవత్సరం రాలేదు, ఎక్కడో చోట మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మార్కెట్ తీసుకునే అవకాశం ఉంటుంది. దానికోసం వెయిట్ చేయాలి. నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్, ఈ 3 ఉంటేనే ఇన్వెస్టర్స్ డబ్బులు వస్తాయి. సో మనకు కొనుక్కొని నాకు ఈ సంవత్సరం రావాలంటే లాస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళందరూ లాస్ట్ లో ఉన్నారు. ఎవరి పోర్ట్ఫోలియో చూసిన లాస్ట్ లోనే ఉంటారు. కానీ ఈ సంవత్సరం 26, 27 ఎక్కడో చోట యూటర్న్ తిరిగే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ సెటిల్ అవుతాయి. ఇష్యూస్ సెటిల్ అయినప్పుడు మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దానికోసం వెయిట్ చేయాలి అంతే. ఇప్పుడు ఎవరైనా చేయాల్సింది ఏంటంటే మన దగ్గర డబ్బులు పెట్టుకొని మనకున్న పోర్ట్ఫోలియోలో షేర్లో వాటిలో 20% అబోవ్ ఉంటే యావరేజ్ చేసుకోవచ్చా లేదా చూసుకోవాలి. లేదా ఫ్రెష్ బయింగ్ అంటే మంచి షేర్లు ఏమేమి తగ్గినాయి, ఏ సెక్టర్ లో మంచి బూస్ట్ అయ్యే ఫర్దర్ గా ఫ్యూచర్ లో పెరిగే స్టాక్స్ ఏమేమి ఉన్నాయి, ఆ పెరిగే స్టాక్స్ ఏమేమి తగ్గినాయి, ఆ తగ్గినప్పుడు ఏ లెవెల్లో ఎంటర్ కావాలనేది ఇంపార్టెంట్. ఎవరైతే వాళ్ళ అనలిస్ట్ ఉన్నారో వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకొని లెవెల్స్ పరంగా చూసుకుంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అక్కడ నుంచి యూటర్న్ తిరిగినా ఒక 10-20% వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ లెవెల్స్ వరకు వెయిట్ చేసి మార్కెట్ పడుతుంది. పడేటప్పుడు ఫాలింగ్ నైఫ్ పట్టుకోకూడదు. పడేటప్పుడు పడివ్వాలి, లెట్ ఇట్ ఫాల్. పడిన తర్వాత ఆ షేర్లు ఎక్కడ వరకు రావచ్చు, ఎక్కడి వరకు తీసుకొని మళ్ళీ యూటర్న్ తిరుగుతాయి, సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి తీసుకుంటే డెఫినెట్ గా ఎవరైనా ఇది ఉంటారు. ఇప్పుడు మన పోర్ట్ఫోలియో ఎవరు చూసినా మైనస్ లో ఉంటుంది. బెంబేలెత్తాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన పని లేదంట నేను. ఎందుకంటే ఇన్వెస్టర్ ఇప్పుడు మనకు టైం పెట్టుకున్నాం, 1 సంవత్సరం అనుకున్నాం, మేబీ ఇంకా 2 years పట్టచ్చు, లేదా 6 months అనుకున్నాం, 6 months ఇంకా 8 months పట్టచ్చు. అంటే టైం పీరియడ్ పెరుగుతుందే తప్ప ఇన్వెస్ట్మెంట్ యాంగిల్ ఎక్కడ మార్పు రాదు. కిందకు వచ్చిందంటే మనం కొన్న తర్వాత కిందకు వచ్చిందంటే ఇంకా సదావకాశం కదా. నిజంగా స్క్రిప్ట్ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది. ఈ జియో ఎకనామిక్ కన్సర్న్స్, జియో పొలిటికల్ వాటి మూలంగా పడినప్పుడు మంచి అవకాశం కదా. ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోవాలంటే. రైట్, థ్యాంక్ యూ ప్రభు గారు.